సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ, నీ చుట్టూ ఇలాంటివి జరుగుతున్నాయా? ఇందులో ఏ ఒక్క సంకేతం నీకు కనబడినా నీ జాతక చక్రంలో మార్పులనేవి మొదలవుతాయి అని బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని ఈ రోజు మన కోసం అందిస్తున్నారండి. ప్రతి సాయి భక్తుడు తన కష్టాలను పంచుకోవడానికి బాబా గారినే ఎంచుకుంటారు. ఎందుకంటే ఎవరితో పంచుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనము ఉండదని, అదే బాబా గారితో పంచుకుంటే తప్పకుండా మనకు ఏదో ఒక సమాధానం అయితే బాబా గారి నుండి దొరుకుతుంది. అంతేకాదు, బాబా గారు ఆ కష్టం నుండి బయట పడివేయడానికి మనకు ఏదైనా ఒక మార్గం చూపిస్తారు అన్న ఆశతోటి బాబా గారితో మన కష్టాలన్నీ కూడా పంచుకుంటూ ఉంటాం. అయినా సరే ఒక్కొక్కసారి బాబా గారు మనం చెప్పిన కష్టాలను వింటున్నాడా లేదా అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎన్నిసార్లు బాబా గారితో మొరపెట్టుకున్నా కూడా బాబా గారు మన కష్టాలను వినటం లేదే అని ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటాం. ఈ కష్టాలనేవి మన నుండి దూరం కావడానికి, అంటే శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలంటే భగవంతుడు మనకు సంకేతాలనేవి పంపుతూ ఉంటాడు. అవి మనం గమనించినట్లయితే తప్పకుండా రాబోయే రోజులు అన్ని సంతోషకరమైన రోజులే అని మనం గుర్తించవచ్చు. అవి ఎలా ఉంటాయో, ఏ విధంగా ఉంటాయో ఒక్కొక్కసారి మనం గమనించము. అయినా సరే భగవంతుణ్ణి ఒక్కొక్కసారి తిట్టుకుంటూ ఉంటాం. మనం ఎన్ని అనుకున్నా సరే ఆ భగవంతుడు మాత్రం మన చెయ్యిని వదిలిపెట్టరు. ఎందుకంటే ఒక్కసారి పట్టుకున్న చెయ్యిని ఎవరైనా వదులుతారా? బాబా గారు మనకు మనందరికీ ఒక తండ్రి స్థానంలో ఉన్నారు, అంటే గురువు స్థానంలో ఉన్నారు. బాబా గారిని ప్రతి ఇళ్లలో కూడా, ప్రతి భక్తుడు కూడా తన ఇంట్లో ఒక పెద్ద దిక్కుగా భావిస్తారు. మనం చేసే ప్రతి పనిని కూడా బాబా గారు గమనిస్తూనే ఉంటారు. ఎక్కడ ఎలా తప్పు చేస్తామో, ఎక్కడ మంచి చేస్తున్నామో అవన్నీ కూడా బాబా గారు ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో కూడా మంచిని మాత్రమే గుర్తించాలి. ఎప్పుడైతే మనం మంచి పనులు చేస్తూ ఉంటామో అవి బాబా గారికి కూడా నచ్చుతాయి. ఎప్పుడైతే మనం మంచి కర్మలనేవి చేస్తూ ఉంటామో అవి మన వెన్నంటే ఉండి, మనకు తోడుగా ఉండి, మనకు సంతోషాన్ని తెచ్చిపెడతాయి. అంతేకాని ఎప్పుడైతే తెలిసి తెలియక తప్పులు చేస్తామో, ఒక్కొక్కసారి ఒకరికొకరు నిందలు వేసుకుంటూ ఉంటారు, ఇతరుల పట్ల తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో అజ్ఞానం అనేది కూరుకుపోయినప్పుడే ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. కర్మ అనేది, అంటే కష్టం అనేది మనం చేసే పనులను బట్టే వస్తూ ఉంటుంది. అది జీవిత కాలమైనా ఉండవచ్చు, లేదంటే జన్మ జన్మలైనా ఉండవచ్చు. అవి మనం చేసుకున్న కర్మలను బట్టే అవి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి తల్లి, నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలి అంటే, నువ్వు అనుకున్నది సాధించాలి అన్నా, లేదా నీ కోరిక ఏదైతే బలంగా ఎప్పుడూ కోరుకుంటూ ఉంటావో, నాతో ఎప్పుడూ ఈ కోరిక తీరాలి అని చెబుతూ ఉంటావో, ఆ కోరిక తీరాలి అన్నా కూడా నేను చెప్పినట్టు చెయ్యి. నీ జీవిత కాలం నేను నీకు తోడుగా ఉంటాను. అంతేకాదు తల్లి, నీ చుట్టూ ఉన్న వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండు. అందరూ మంచివాళ్లే అనుకోవడం నీ మూర్ఖత్వం. ఎందుకంటే అందరూ కూడా నీలా అమాయకంగా ఉండరు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా జాగ్రత్త వహించాలి. నువ్వు ఒక ఉద్యోగం కోసం పోరాడుతున్నావు. ఆ ఉద్యోగం నీకు దక్కాలి అంటే ముందు నీకున్న అడ్డదారులన్నీ కూడా తొలగించుకోవాలి. నీ ముందున్న చిక్కుముడులన్నీ కూడా నువ్వు తొలగించుకోవాలి. నువ్వు ఏ ఉద్యోగం కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ ఉద్యోగం నీకు దక్కాలి అన్నా ముందు నీలో ఉన్న శక్తిని బయటకు తీయి. నువ్వు ఆ శక్తిని బయటకు తీస్తే తప్ప నీకు ఆ ఉద్యోగం దొరకదు. నువ్వు నీ కర్తవ్యాన్ని ముందుగా నిర్వర్తించు. ఏ ఉద్యోగం కోసమైతే నువ్వు పోరాడుతున్నావో అది దక్కాలి అంటే ముందు ఎక్కడ తప్పు జరుగుతుందో, అసలు తప్పెక్కడ జరుగుతుందో అది గమనించు తల్లి. వెంటనే అది సరిచేసుకో. నీకు కావలసిన ఉద్యోగం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. బిడ్డ, నీ చుట్టూ ఇలాంటివి జరుగుతున్నాయి కదా, అప్పుడు నువ్వు ఎంత జాగ్రత్త
జాగ్రత్తగా ఉండాలి అన్నది నీకు ఈ సందేశాన్ని పంపుతున్నాను. అంతేకాదు ప్రతి క్షణం నా నామ జపంతో నువ్వు ఉంటే నీ జీవితంలో అనుకున్నవి కూడా సాధించగలుగుతావు. నీకొక సంకేతాన్ని పంపిస్తాను. ఈ సంకేతం నువ్వు గమనించినట్లయితే నీ జీవితంలో నీ జాతక చక్రమే మారుతుంది తల్లి. కాబట్టి అనుకున్నది అనుకున్నట్లు జరగాలి అంటే, ముందు ముందు రాబోయే రోజులు కూడా సంతోషంగా మారాలి అంటే ముందు ఈ సాయి చెప్పే మాటలు విను తల్లి. నీ జాతకంలో ఎలాంటి దోషాలున్నా వాటినన్నింటినీ మార్చే శక్తి నేను కల్పిస్తాను. అవన్నీ కూడా మారినంత వరకు నీకు ఈ కష్టాలనేవి ఉంటాయి. వెంటనే అవి తొలగించాలంటే నీ జాతకంలో మార్పులనేవి మొదలు కావాలి. దానికి శక్తిని నేను అందిస్తాను. అంతేకాదు నా బిడ్డలు ఎవరైతే ఈ సంకేతాన్ని పొందారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. వారి జీవితంలో ఎనలేని మార్పు అనేది మొదలవుతుంది. తల్లి, నువ్వు తట్టుకోలేని బాధలను కలిగి ఉన్నావా? ఈ సమయానికి ఎంతో కష్టాన్నైతే అనుభవిస్తున్నావా? అలాంటప్పుడు కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు నా నామస్మరాన్ని జపించు తల్లి. ఆ సమయంలో నీ కళ్ళెదురుగా, అంటే నీ కళ్ళ ముందు, నువ్వు కళ్ళు తెరవగానే నీ కళ్ళ ముందు నీ బాబా కనిపించినట్లయితే తప్పకుండా నీకు బాబా గారు తోడున్నారు అని గుర్తించమ్మా. అంతేకాదు ఎప్పుడైతే నీ కష్టంలో నువ్వు ప్రతి క్షణం ఈ బాబాని తలుచుకుంటావో, సాయి అని పలుకుతావో, ఆ క్షణం నీకు సాయి కనిపించినట్లయితే ఆ సంకేతమే నీకు శ్రీరామ రక్ష. బాబా గారితో ఇంకా చాలా మంది, చాలా భక్తులు ఎన్నో రకాలుగా తమ సమస్యలనేవి చెప్పుకుంటూ ఉంటారు. ఎన్ని సమస్యలు చెప్పినా కళ్ళు మూసుకోగానే బాబా గారే కనిపిస్తారు. అంటే షిరిడీకి వెళ్ళి వచ్చిన వారైతే షిరిడీ సమాధిని, అంటే ద్వారకామాయిలో ఉన్న సమాధిని, బాబా గారిని తలుచుకుంటారు, విగ్రహాన్ని తలుచుకుంటారు. కళ్ళు మూసుకొని షిరిడీ మొత్తం తిరిగినంత ఆనందాన్ని అయితే, ఆ అనుభూతిని ఖచ్చితంగా ప్రతి భక్తుడు కూడా పొందుతాడు. ఎప్పుడైతే బాధలో ఉంటారో, మీకు ఎవరైనా ఒకరు బాధ పెట్టి ఉంటారో, ఆ బాధ మిమ్మల్ని ఎంతలా బాధ పెట్టింటుందో మీ మనసుకు ఒకరికి చెప్తే అది అర్థం అవ్వదు. అది మీ మనసుకు మాత్రమే అర్థమవుతుంది. అప్పుడు అది సాయితో పంచుకుంటే ఎంత ఊరటని కలుగుతుంది. ఆ సమయంలో బాబా నామాన్ని మీరు తలుచుకోండి. బాబా గారిని ఒక్కసారి చూసినంత మీరు అనుభూతిని చెందిన వాళ్ళైతే, షిరిడీకి వెళ్ళి వచ్చిన వాళ్ళైతే కళ్ళు మూసుకొని షిరిడీలో ఉన్న, ద్వారకామాయిలో ఉన్న, నేను ఇక్కడ కూర్చొని బాబా గారిని చూస్తున్నా అన్నట్టు మీరు ఆస్వాదించినట్లయితే తప్పకుండా మీకు ఆ బాధ నుండి ఊరట కలుగుతుంది. ఇంకా బాబా గారి అండ, బాబా గారి దయ, బాబా గారి కరుణ మన మీద ఉంది అని చెప్పడానికి బాబా గారు ఇచ్చే సంకేతం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇప్పుడు అనుకోకుండా ఒక ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు బాబా గారి విభూతిని తప్పకుండా ధరించేవాడే సాయి భక్తుడు. ఒకవేళ మరిచిపోయి మీరు వెళ్ళిపోయినా కూడా కనీసం మనసులో అయినా బాబా గారిని ధ్యానం చేసుకొని వెళ్తూ ఉంటారు. అలాంటి వారు, అంటే ప్రతి క్షణం 24 గంటల్లో మీరు ఎన్నిసార్లు బాబా గారిని తలుచుకుంటారో అది మీ మనస్సాక్షికే అడగండి. ఎవరైతే సాయి భక్తుడు, నేను సాయి భక్తురాలిని, నేను సాయి భక్తుడిని అని మీకు మీరు ఒకరితో చెప్పుకోవడం కాదు. బాబా గారి పట్ల ఉన్న భక్తి మీరు బయటికి చెప్పుకోనవసరం లేదు. అది మీలో ఉంటే చాలు, మీ మనసుకి తెలిస్తే చాలు. ఒక్కసారి బాబా నామం తలుచుకొని మీరు ఏ పనైనా సరే మొదలు పెట్టండి. ఆ పనిలో తప్పకుండా మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతిరోజు పడుకునే ముందు ఉదయం లేవగానే, లేదా మన కడుపుకి అన్నం తింటాం కదా, 3 పూట్ల అన్నం తింటాం, సాయినామాన్ని తలుచుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే ఆ బాబా గారు ఈ పూటకి మనకు కడుపు నిండా అన్నం పెట్టారు, దీనికి నేను ఎంతో కృతజ్ఞతుణ్ణి బాబా అని చెప్పుకుంటే బాబా ఎంత సంతోషిస్తాడో తెలుసా? అసలు మనకు 3 పూట్ల అన్నం దొరుకుతుంది అంటేనే మనం ఎంతో అదృష్టవంతులని చెప్పాలి. ఈ సమయానికి మనకు అన్నం దొరుకుతుంది. అన్నం దొరకని వాళ్ళు ఎంతో మంది ప్రపంచంలో ఉన్నారు. అలాంటి వారిలో కనీసం ఒక్కరికైనా ఈ జీవితంలో ఒక పూట అన్నం పెట్టడానికి అవకాశం ఇవ్వు తండ్రి అని కోరుకోండి.
అంతేకాని మంచి డబ్బు, హోదా, హుందాగా నేను బ్రతకాలి అని కోరుకుంటే ఏ భగవంతుడు కూడా ఒప్పుకోడు. కాబట్టి జీవితం సాదాసీద జీవితమైనా సరే మనకు 3 పూటల అన్నం దొరికితే అది మనం కళ్ళకద్దుకొని ఆ భగవంతునికి ఆ పూటకు నమస్కారం చేసుకోవాలి. ఇలా ఎవరైతే ఉండగలుగుతారో అలాంటి వారి జీవితాలలో ఎప్పుడూ కూడా సాయిబాబా తోడుగా ఉంటాడు. అంతేకాదు బాబా గారిని ప్రతి క్షణం ఎవరైతే తలుచుకుంటారో బాబా గారు ఎప్పుడూ కూడా ఆడంబరాలకి వెళ్లరు. సాదాసీదా జీవితం గడుపుతూ ఒకరి మీద ఆధారపడుకుంటూ తన కష్టాన్ని ఎవరైతే నమ్ముకొని ఒకరికి సహాయం చేసే గుణం ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి బాబా గారు ఎప్పుడూ కూడా తోడు ఉంటారు. అంతేకాదు బాబా గారిని పూర్తిగా నమ్ముకొని బ్రతుకుతూ ఉంటారు. అంటే బాబా గారినే నమ్ముకొని అంటే 24 గంటలు బాబా నామస్మరణం చేసుకుంటూ ఎప్పుడు తన మనసైతే ఖాళీగా ఉంటుందో ఆ సమయంలో బాబాని తలుచుకుంటూ తన పనులు తాను చేసుకుంటూ ఇంట్లో పనులు కానీ బయట పనులు కానీ లేదంటే ఉద్యోగం పెడితే ఉద్యోగంలో కానీ ఎప్పుడైనా కష్టం అనేది వచ్చినప్పుడు బాబాని తలుచుకోగానే నీకు నేనున్నాను అన్నట్టు బాబా గారు ఏదో ఒక రూపంలో మనకు కనిపిస్తూ ఉంటారు. ఒక మనిషి రూపంలో లేదంటే ఒక ఫోటో రూపంలో బాబా గారే కనిపించవచ్చు. ఈ విధంగా ఎన్నో రకాలుగా బాబా గారు భక్తులను అంటే నమ్ముకున్న భక్తులను సదా తోడుగా ఉండి వారిని కాపాడుతూ వస్తాడు. కాబట్టి ఎప్పుడూ కూడా ఢీలా పడకుండా వారి సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలో కాస్త ఓపికగా శ్రద్ధగా సబూరితో ఉండి మీ కష్టాలు మీ నుండే వచ్చాయి కాబట్టి అంటే సమస్యలనేవి మన నుండే ఉత్పత్తి అవుతాయి. వాటిని మనమే పరిష్కరించుకోవాలి. కానీ ఆ భగవంతుడు మార్గం అనేది మనకు ఏర్పరుస్తూ ఉంటారు. ఆ మార్గాన్ని మనం వినియోగించుకోగలిగితే భగవంతుడు ఎప్పుడూ కూడా మనకు తోడు ఉండి మనకు రక్షణగా ఉంటాడు. మరి ఈ రోజు బాబా గారు అందించిన ఈ సందేశం అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మన సాయి భక్తులందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.